మనకి ఎఫ్ఎం లో సెకండ్ చాప్టర్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫైనాన్సింగ్. ఇది మనకి థియరీ పార్ట్. మనం 3 నుంచి 5 మార్క్స్ వరకు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో దీంట్లో మనకి స్టార్టింగ్ లో వచ్చేసరికి ఈక్విటీ డిబెంచర్స్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫౌండేషన్ లో చదువుకునే కానీ లేకపోతే లాలో టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు కానీ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. సో అవి క్విక్ గా మనం రివైజ్ చేసేసుకొని తర్వాత మనకి బాండ్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్సింగ్, న్యూ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో మనం ఈక్విటీ ప్రిఫరెన్స్ డిబెంచర్స్ వరకు చాలా క్విక్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైనాన్సింగ్ బిజినెస్ చేయడం కోసంగా ఫైనాన్స్ ఈజ్ లైఫ్ బ్లడ్ ఫర్ బిజినెస్ అని చెప్తాం. సో ఫైనాన్స్ లేనిది బిజినెస్ రన్ అవుతుంది. సో ఆ ఫైనాన్స్ అనేది నీడ్స్ ని, ఫైనాన్షియల్ నీడ్స్ ని టైమ్ లైన్ బేసిస్ గా మనం క్లాసిఫై చేసుకుంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ నీడ్స్ అనేవి వస్తాయి. సో షార్ట్ టర్మ్ విత్ ఇన్ 1 year, రైట్. అలాగే మీడియం టర్మ్ వచ్చేసరికి మనకి 3 to 5 years, లాంగ్ టర్మ్ వచ్చేసరికి 5 to 10 years. ఇలాగ మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్స్ టైమ్ లైన్ బేసిస్ గా మనం క్లాసిఫై చేసినట్లయితే, సో లాంగ్ టర్మ్ నీడ్స్ వచ్చేసరికి 5 to 10 years, మీడియం టర్మ్ వచ్చేసరికి 3 to 5 years, షార్ట్ టర్మ్ వచ్చేసరికి 1 year. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఒక గోల్డెన్ రూల్ ఫర్ ఫైనాన్సింగ్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ ఫండ్స్ ని ఓన్లీ లాంగ్ టర్మ్ నీడ్స్ కోసమే యూజ్ చేయాలి. లాంగ్ టర్మ్ నీడ్స్ ని, లాంగ్ టర్మ్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ కోసమే యూజ్ చేయాలి. షార్ట్ టర్మ్ ఫండ్స్ ని షార్ట్ టర్మ్ కోసమే నువ్వు యూజ్ చేయి. షార్ట్ టర్మ్ ఫండ్స్ ని కనుక నువ్వు తీసుకెళ్లి లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ చేసావు అంటే నీ ఫ్రెండ్ దగ్గర చేయబదులు తీసుకొని వెళ్ళి షేర్స్ లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లోనో ఏదో ల్యాండ్ లోనో ఇన్వెస్ట్ చేసావు ఏంటి, విత్ ఇన్ 1 month టక్ మనీ ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, అమ్మేసి మనం వాడికి ఇచ్చేయాల్సిన డబ్బులు ఇచ్చేయచ్చు అని అనుకున్నాం అనుకో. ఈలోపు అక్కడ ప్రైస్ పడిపోతే, అదే నువ్వు లాంగ్ టర్మ్ ఫండ్స్ ఒక 5 years 6 years వరకు నువ్వు నన్ను అడక్కు, నేను ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తాను అని చెప్పి ఒక 5 years లోన్ తీసుకొని అలా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే పర్లేదు. ఇక్కడ నువ్వేమో ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసావు, నీ ఫ్రెండ్ ఏమో నువ్వు వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తా అన్నావు కదా, ఇంకేం లేదు ఏంటి అని చెప్పి ఒకవైపు నీ ప్రెజర్ తీసుకొస్తాను. అసలే తక్కువ రేట్ అయింది, ఇప్పుడు నువ్వు అవసరానికి అమ్ముకోవాల్సి వస్తుంది, ఇంకా రేట్ ఏమైపోతుంది, పడిపోతుంది. రైట్. సో లిక్విడిటీ ప్రాబ్లం మనకి చాలా కంపెనీస్, మనకి కింగ్ ఫిషర్ మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిందే వర్కింగ్ క్యాపిటల్ లేకనా. టికెట్ బుకింగ్స్ అవి వచ్చాయి. సో వచ్చిన డబ్బులతో నువ్వు వేజెస్ ఇవి పే చేసేసే, ఇంకా ఫ్యూయల్ కొట్టించడానికి కూడా డబ్బులు, వర్కింగ్ క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. రైట్. నీకు ఫైనాన్షియల్ గా కంపెనీ ఎంతైనా ఉండొచ్చు, వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి నువ్వు షార్ట్ టర్మ్ ఫండ్స్ ని షార్ట్ టర్మ్ నీడ్స్ కోసమే యూజ్ చేయి, లాంగ్ టర్మ్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ కోసమే యూజ్ చేయి. లాంగ్ టర్మ్ ఫండ్స్ ని తీసుకొచ్చి నువ్వు షార్ట్ టర్మ్ యూజ్ చేసావు అనుకో, రైట్. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది, ఆ ఫండ్స్ లో లేదా మనం ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాం, లోన్ తెచ్చుకున్నాం, ఆ డబ్బులతో నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక హైవే కానీ లేకపోతే ఒక సీ పోర్ట్ కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే, సీ పోర్ట్ దాని డబ్బులు అది సంపాదించుకుంటుంది అండ్ లోన్ రీపే చేయొచ్చు. దాన్ని తీసుకొచ్చేసి మనం పనిచేస్తే జనాలు వాడేసుకున్నారు, మళ్ళీ నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తావా అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ మరి వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఎలా పే చేస్తాం? సో అంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ ని నువ్వు క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయి, రైట్. సో అలాగా ఆ మిస్ మ్యాచ్ ఫండ్స్ కనుక మిస్ మ్యాచ్ వస్తే కనుక రెప్యుటేషన్ దెబ్బతింటుంది అండ్ వైండింగ్ అప్ లో కూడా వెళ్ళాల్సి రావచ్చు. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ టు బి యూజ్డ్ ఫర్ ఓన్లీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. అంటే పెద్ద పెద్ద లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ప్రాజెక్ట్స్, నువ్వు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఎక్స్పాన్షన్ చేస్తున్నావు, ఒక ల్యాండ్ కొంటున్నావు, ఇంకో ఫ్యాక్టరీ బిల్డింగ్ కడుతున్నావు, సో ఇలాగా లాంగ్ టర్మ్ నీడ్స్ కోసం యూజ్ చేయి. షార్ట్ టర్మ్ ఫండ్స్ లైక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకున్నావు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకొని నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ కట్టకూడదు, రా మెటీరియల్ కొనుక్కో, వేజెస్ పే చేసుకో, ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసుకో, దాన్ని సేల్ చేసుకో, అమ్ముకో, వచ్చిన డబ్బులతో ఇమీడియట్ గా ఆ లోన్ అనేది రీపే చేసేసి, సో అలా రివాల్వింగ్ కోసంగా వర్కింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. సో అలాగా అది గోల్డెన్ రూల్ ఉంటుంది కదా. నెక్స్ట్
అదే ఉంటుంది ఇక్కడంతా కూడా. టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ ఈ చాప్టర్ ఆఫ్ కంపెనీ లోన్. సో ఒక స్టార్ట్అప్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ఆలోచిస్తే వస్తున్న స్క్రీన్ అక్కడ లోన్ తీసుకోవడం బెటరా, ఈక్విటీ ఒక పార్ట్నర్ వెతుకోవడం బెటర్? స్టార్ట్అప్ సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఉంటుందా? సో డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఇస్ వెరీ హై. సో డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఇస్ వెరీ హై అన్నప్పుడు నువ్వు అప్పు తెచ్చుకుంటే నీకు క్యాష్ ఫ్లోస్ ఎప్పటికి స్టడీ అవుతాయో తెలియదు. ఫస్ట్ అసలు నువ్వు కమర్షియల్ గా ఎప్పుడు వైబుల్ అవుతాయో తెలియదు, క్యాష్ ఫ్లో ఎప్పుడు స్టడీ అవుతాయో తెలియదు. దాంట్లో నువ్వు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేయాలి. సో కాబట్టి మనకి ఏది బెటర్? బిజినెస్ కొంచెం ఒక మాదిరిగా స్టేబుల్ అయిన తప్పు ప్రతి సంవత్సరం డబ్బులు అడగని వాడు కావాలి. సో అలా ప్రతి సంవత్సరం డబ్బులు అడగని వాడు ఎవడుంటాడు? ఈక్విటీ షేర్ హోల్డర్. సో ఎర్లీ స్టేజెస్ లో మనకి డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ హై ఉన్నప్పుడు మనకి ఏంజల్ ఫండింగ్ ద్వారా ఈక్విటీ అనేది రైజ్ చేసుకోవడం బెటర్ అవుతుంది. కొంచెం స్టెబిలైజ్ అయ్యాము అనుకున్నప్పుడు అన్సర్టనిటీ అనేది హై టు మోడరేట్ ఉంటుంది, అప్పుడు ఈక్విటీ వెంచర్ డెట్ ఫండ్ గురించి అప్పుడు మనం మాట్లాడవచ్చు. సో వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి, దాంట్లో కండిషన్స్ ఏంటి, మనం తర్వాత యూనిట్స్ లో డిస్కస్ చేస్తాం, తర్వాత క్లాస్ లో డిస్కస్ చేస్తాం. గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు డెట్ టు వెంచర్ ప్రైవేట్ ఈక్విటీకి వెళ్ళొచ్చు. అలాగే స్టేబుల్ స్టేజ్ లో ఉన్నప్పుడు హ్యాపీగా నువ్వు డెట్ తీసుకోవడం బెటర్. అంటే నీ క్యాష్ ఫ్లోస్ ఎంత అనేది నీకు తెలుసు, వచ్చే డబ్బుల్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో తెలుసు, డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో కవర్ అవుతుందా లేదా చెక్ చూసుకుంటాం. సో అలాంటప్పుడు మనం లెవరేజెస్ లో చూస్తాం ఈపీఎస్ ఎప్పుడు మనకి మాక్సిమైజ్ అవుతుంది, డెట్ అనేది తీసుకున్నప్పుడు ఈపీఎస్ అనేది మాక్సిమైజ్ అవుతుంది. సో అంటే గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు హ్యాపీగా డెట్ యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ ఫర్ షేర్ హోల్డర్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి స్టేబుల్ స్టేజ్ లో వచ్చేసరికి మనం డెట్ తీసుకోవడం బెటర్. ఏ స్టేజ్ ఆఫ్ బిజినెస్ సైకిల్ లో మనం ఉన్నాము అనే దాన్ని బట్టి కూడా మనం చూసింగ్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ అనేది కంపెనీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ బేస్డ్ గా కనుక మనం క్లాసిఫై చేస్తాం, ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇంటర్నల్ సోర్సెస్. సో ఇంటర్నల్ సోర్సెస్ మనకి రిటైన్డ్ ఎర్నింగ్స్ మాత్రమే. కంపెనీ ఏదైతే ప్రాఫిట్ సంపాదించుకుంటుందో ఆ ప్రాఫిట్ అనేది మనకి ఇంటర్నల్ సోర్సెస్, రైట్. సో ఇంకా ఎక్స్టర్నల్ సోర్సెస్ వచ్చేసరికి ఈక్విటీ ద్వారా రైజ్ చేయొచ్చు, అలాగే డెట్ ఆర్ బారోడ్ క్యాపిటల్ ద్వారా కూడా రైజ్ చేసుకోవచ్చు. సో షేర్ క్యాపిటల్ లో ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ లో వచ్చేసరికి డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, అలాగే నార్మల్ ఈక్విటీ షేర్స్ అనేవి. మళ్ళీ ఈక్విటీ షేర్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్. అలాగే డెట్ లో వచ్చేసరికి డిబెంచర్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్. అలాగే లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ మనం బ్రాడర్ సెన్స్ బ్యాంక్స్ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనే దాంట్లో ఉంటాయి. అలాగే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానివ్వండి, అంటే అదర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనం డెఫినేషన్ లో చదువుతాం కంపెనీస్ యాక్ట్. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కవర్ అవుతాయి. అండ్ అదర్స్, రైట్. అదర్స్ అనేవి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇవి బేస్డ్ ఆన్ సోర్సెస్. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ సోర్సెస్ అలాగే మెచ్యూరిటీ ఆఫ్ పేమెంట్. సో లిక్విడిటీ, పేమెంట్ చేయాల్సిన అప్లికేషన్ బట్టి మనం క్లాసిఫై చేసుకుంటే లాంగ్ టర్మ్, మీడియం అండ్ షార్ట్ టర్మ్ లో కనుక చూస్తుంటే అసలు పే చేయాల్సిన అవసరమే లేని దగ్గర నుంచి ఇమ్మీడియట్ గా పే చేయాల్సిన వరకు అలా వస్తాం మనం సార్టింగ్ అని. అస్సలు పే చేయాల్సిన అవసరం లేదు ఏంటి, ఈక్విటీ తర్వాత ప్రిఫరెన్స్. మీడియం టర్మ్ లో కానివ్వండి, షార్ట్ టర్మ్ లో కానివ్వండి, ఆ ఆర్డర్ అనేది ఉంటుంది. చూడండి, షేర్ కి ఈక్విటీ, ప్రిఫరెన్స్, రిటైన్ ఎర్నింగ్స్, డిబెంచర్స్, లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం 1 year to 2 years కి తీసుకోవచ్చు. ఇక్కడ లోన్స్ అంటే
టర్మ్ గురించి మాట్లాడాలి. 10 years 50 years అలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ క్లాస్ వైగా చేసినట్లయితే. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ సోర్సెస్ గురించి చూద్దాం. అందులో షేర్ క్యాపిటల్ అండ్ డెబ్టర్ గురించి. ఫస్ట్ ది ఓనర్స్ క్యాపిటల్, ఈక్విటీ క్యాపిటల్. సో షేర్ హోల్డర్ ని మనం ఏమంటున్నాం, మనం ఓనర్ అంటున్నాం. సో టెక్నికల్ వాడే ఓనర్. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఏజిఎం ఖచ్చితంగా జరగాలి. ఏజిఎం లో ఓటింగ్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. ఓటింగ్ ద్వారా డైరెక్టర్స్ ఎన్నుకుంటాడు. సో ఆ డైరెక్టర్స్ అనే వాటిని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎన్నుకుంటున్నారు. డిబెంచర్ షేర్ హోల్డర్స్ ఓటింగ్ రేట్ లేదు కదా. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి జనరల్ గా అయితే కనుక ఓటింగ్ రేట్ లేదు కదా. సో కాబట్టి టెక్నికల్ గా మనకి షేర్ హోల్డర్ అనేవాడు ఏమవుతాడు, ఓనర్ అనేవాడు అవుతాడు. అలానే డే టు డే కంపెనీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడు. అదే మనం బెనిఫిట్ కింద చెప్పుకుంటాం. డే టు డే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడు. వాడు ఎవరైతే సంవత్సరానికి ఒకసారి డైరెక్టర్స్ ఎన్నుకుంటాడో ఆ డైరెక్టర్స్ అనేవాళ్ళు కంపెనీని రన్ చేస్తారు. ఆ డైరెక్టర్స్ కి పవర్స్ కూడా ఎవరు ఇస్తున్నారు? షేర్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఆ పవర్స్ లో వేరియేషన్ కనుక చేయాలంటే స్పెషల్ రెజల్యూషన్, ఆర్డర్ రెజల్యూషన్, జనరల్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా నిర్ణయిస్తున్నాం. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మోడిఫికేషన్ చేయాలి, మోడిఫై చేయాలంటే మళ్ళీ ఎవరి చేతిలో ఉంది? షేర్ హోల్డర్స్ చేతిలోనే ఉంది. రైట్. సో అలాగా మనకి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీ బతుకున్నంత కాలం ఉంటుంది. అన్లెస్ మనం బైబ్యాక్ చేయడం ఏదో చేస్తే తప్ప, రైట్, జనరల్ గా కంపెనీ ఉన్నంత కాలం కూడా ఉంటుంది. సరే, మరి ఈక్విటీ షేర్ హోల్డర్కి డబ్బులు అవసరం అయ్యి వెనక్కి తీసుకుందాం అంటే ఎలాగా? కంపెనీ బతుకున్నంత కాలం దాని ఈక్విటీ షేర్ హోల్డర్ అలాగే ఉంటారంటే సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ ఇస్తుంది. మరి ఒకవేళ సడన్ గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, సడన్ గా డబ్బులు అవసరమై ఎలాగ విత్డ్రా చేసుకుంటాడు? కంపెనీ దగ్గరికి వెళ్ళి నా షేర్స్ ను తీసుకుని డబ్బులు ఇచ్చేసి అంటే అవుతుంది ఇక్కడ? పర్ఫెక్ట్. అలా చేయాలంటే ఏంటి? దాని బైబ్యాక్. ఆ బైబ్యాక్ మనకి పెద్ద ప్రొసీజర్ ఉంది. మరి ఎలాగ ఈ మనం ఇప్పుడు షేర్ హోల్డర్ ని ఎలాగ మనం అట్రాక్ట్ చేద్దాం? మరి లిక్విడిటీ పర్పస్ కోసం స్టాక్ మార్కెట్స్. అందుకే కదా వాటిని మనం లిస్టింగ్ చేసేది. లిస్టింగ్ చేయకపోయినా కూడా షేర్స్ ట్రాన్స్ఫరబుల్ అయినా కదా. లిస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. బయింగ్ సెల్లింగ్ చాలా ఈజీ అవుతుంది. సో అలాగా ఒకవేళ ఈక్విటీ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూస్తే వాళ్ళ లిక్విడిటీ ఎక్కడ వస్తుంది? స్టాక్ మార్కెట్స్ లో వస్తుంది. అవసరం అనుకున్నప్పుడు అమ్మేస్తారు. కంపెనీ దగ్గర మాత్రం బ్యాలెన్స్ షీట్ కామన్. కంపెనీ బయట ట్రేడింగ్ అనేది మన బ్యాలెన్స్ షీట్ ని ఎఫెక్ట్ చేయదు. షేర్ హోల్డర్ లిక్విడిటీ వస్తుంది హ్యాపీగా. రైట్. ఎప్పుడు కావాల్సి అప్పుడు అమ్మేసుకోవచ్చు. సో అందుకోసం ఇవాళ రోజున కనుక చూస్తే మనకి ఏ కంపెనీ ఐపీఓకి వచ్చినా సరే ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎందుకు అవుతుంది? ఇన్వెస్ట్ చేస్తాడు, ఎప్పుడు కావాల్సి అప్పుడు స్టాక్ మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. అండ్ దట్టు టెక్నాలజీ వల్ల మొబైల్ ఫోన్ లోనే ఆర్డర్ పెట్టేసుకుంటుంది, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ. సో 5,000 10,000 ఉన్నవాడు కూడా హ్యాపీగా ఇప్పుడు షేర్ మార్కెట్ లోకి వస్తుంది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇంతకు ముందు ఒక కంపెనీ ఐపీఓకి రావాలంటే చాలా భయపడేది. తీరా ఇష్యూ ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చు పెట్టిన తర్వాత మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే రిఫండ్ ఇచ్చేది. ఇష్యూ అంతా ఫెయిల్, చాలా ఫైనాన్షియల్ లాస్. కానీ వాళ్ళ రోజున చిన్న కంపెనీ కూడా చాలా ధైర్యంగా వచ్చి ఐపీఓకి రాగలుగుతుంది. ఎందువల్ల అంటే జనాల్లో అవేర్నెస్ పెరిగింది. బ్యాంక్స్ మాత్రమే కాదు, మన డబ్బులు పార్క్ చేసుకోవడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రిస్క్ టేకింగ్ అనేది ఈ జనరేషన్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి కంపెనీస్ కి క్యాపిటల్ రైజింగ్ ఏమైపోయింది? చాలా ఈజీ. రైట్. సో ఇది పర్మనెంట్ క్యాపిటల్ సోర్స్. ప్రాక్టికల్లీ దే ఆర్ ఓనర్స్. అలాగే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లేదా ఇంటర్మ్ డివిడెండ్స్ మాత్రమే వాళ్ళు అడిగేది. ఆ డివిడెండ్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలా? డిబెంచర్స్ ఉంది, ఇంట్రెస్ట్ పే చేయలేదు, వదిలేస్తారా? ఖచ్చితంగా పే చేయాల్సిందే కదా. డివిడెండ్ అంటే ఎప్పుడు ప్రాఫిట్ ఉంటే అప్పుడే. అది కూడా ప్రాఫిట్ ఉంది కదా ఖచ్చితంగా డివిడెండ్ పే చేయాలా? డైరెక్టర్స్ ఇష్టమా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్టం. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10% డివిడెండ్ ప్రపోజ్ చేశారు. షేర్ హోల్డర్స్ ఏజిఎం లో 20% అడగచ్చా? 10% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేసిందంటే తక్కువ అడగచ్చు తప్ప ఎక్కువ అడగడానికి లేదు. అండ్ డివిడెండ్ ఖచ్చితంగా పే చేయాలన్నా లీగల్ ఆబ్లిగేషన్ కూడా లేదు. అంటే రెప్యుటేషన్, నువ్వు డివిడెండ్ ప్రతి సంవత్సరం ఇస్తూ వెళ్తే అది నీ కంపెనీ రెప్యుటేషన్ పెంచుతుంది. సో దట్ నీ షేర్ వాల్యుయేషన్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. సో అది పక్కన పెట్టేస్తే లీగల్ బైండింగ్ అనేది లేదు. రైట్. అలాగే వైండింగ్ అప్ టైంలో మొత్తం లయబిలిటీస్ అన్ని పే చేసేసి ఇంకా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు, ఇంకా సర్ప్లస్ ఉంది, అది ఎవరికి వెళ్తుంది? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది. సో దాని గురించి చెప్తాడు. ఇది మెయిన్ పాయింట్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు,
నువ్వు మనీ లెండింగ్ బిజినెస్ చేస్తున్నావు, 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి ఏ అనే పర్సన్ వచ్చాడు, బి అనే పర్సన్ వచ్చాడు. ఏ అనే పర్సన్ దగ్గర ఆస్తులు ఏమీ లేవు, కాకపోతే వాడు కాస్త మాట మీద నిలబడే మనిషి. బి అనే పర్సన్ గురించి నీకు తెలియదు, కానీ హీఈస్ ఎ వెరీ వెల్దీ పర్సన్. సో ఇద్దరిలో 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తావు? ఏ అనే ఆస్తులు లేని వాడికి ఇస్తావా? బి అనేవాడు చాలా హైలీ వెల్దీ, ఎవరికి ఇస్తావు లోన్స్? ఎవరికి ఇస్తావు? వెల్దీ మ్యాన్. ఒకవేళ వాడు పే చేయకపోయినా వాడు ఆస్తులు ఏదో ఒకటి మనం వేలం వేసుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు అనేది ఉంటుంది. సో అంటే నీ సొంత డబ్బు ఉంటే నీకు మళ్ళీ అప్పు పుడుతుంది. అంటే నీ దగ్గర సొంతగా డబ్బులు ఉంటే లేదా నీ సొంత ఆస్తులు ఉంటే నీకు మళ్ళీ అప్పు అనేది పుడుతుంది. డబ్బులు ఏమీ లేకపోతే నీకు అప్పు పుట్టదు. కంపెనీస్ కైనా అంతే. కంపెనీ దగ్గర 1,00,000 రూపాయలు ఈక్విటీ ఉందనుకోండి, 2,00,000 వరకు లోన్ తెచ్చుకోవచ్చు. 1:2 ఆప్టిమం అనమాట. డెట్ ఈక్విటీ రేషియో 2:1 అనేది మనకి. అంటే ప్రతి ఒక్క రూపాయికి ఎంత వరకు లోన్ ఇస్తారు? 2 రూపీస్ వరకు లోన్ ఇస్తారు. ఆ 2 రూపీస్ దాటిన తర్వాత కూడా లోన్ ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ రేట్లు చాలా దారుణంగా పెరిగిపోతాయి. ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ, దారుణంగా పెరిగిపోతాయి. అంత ఇంట్రెస్ట్ రేట్ మనం ఎఫర్ట్ చేయలేం. లోన్ రీపే చేయను అని మనసులో ఫిక్స్ అయిపోయినాడు అనుకున్నాను, అది 2 రూపాయలు వడ్డీ అయితే ఏంటి, 10 రూపాయలు వడ్డీ అయితే తీసేసుకుంటాడు లోన్. లోన్ రీపే చేద్దాం అనుకున్నాడు, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర లోన్ తీసుకుంటాడు, తీసుకోడు. సో 2:1 దాటిపోతే, అంటే 1 రూపాయి ఈక్విటీకి 2 రూపాయలు డెట్ దాటిపోతే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవడానికి కానీ లేదా ఈజీగా డెట్ దొరకడానికి కానీ ఏం రైజ్ చేయాలి? ఈక్విటీ రైజ్ చేయాలి. సో ఈక్విటీ రైజ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ గా ఇంకొక 2 రూపీస్ వరకు డెట్ అనేది తీసుకొచ్చుకోవడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగా మనకి ఆర్డినరీ షేర్ క్యాపిటల్ అనేది ఏమవుతుందని మనకి ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ అదర్ సప్లయర్స్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఉంటేనే డిబెంచర్ లేదా లోన్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 రూపాయికి 2 రూపాయల వరకు లోన్ అనేది ఇస్తున్నారు. రైట్. ఒకవేళ బిజినెస్ మూసేసినా సరే ఈక్విటీ షేర్ హోల్డర్స్ డబ్బులు వచ్చి వాడు ఎంతో కొంత తీసుకుంటున్నారు ఉద్దేశంతో. సో ఈక్విటీ షేర్ హోల్డర్కి అంత స్టేక్ ఉంది కదా, అంటే బిజినెస్ పోతే మనతో పాటు వాడు కూడా పోతారు కదా. సో కాబట్టి వీడికి మనం లోన్ ఇవ్వచ్చు. రైట్. సో అలాగా ఈక్విటీ అనేది అదర్ డెట్ సోర్సెస్ కి ఒక సెక్యూరిటీగా వర్క్ అవుతుంది. సో ఈక్విటీ అనేది ఏ విధంగా రైజ్ చేయొచ్చు? పబ్లిక్ ఇష్యూ ద్వారా రైజ్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూ తర్వాత రైట్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ దగ్గర, అరే బాబు మళ్ళీ మనకు డబ్బులు అవసరం పడింది, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఈక్విటీ రైజింగ్. దాన్ని ఏమన్నా మనం రైట్ షేర్స్ అన్నాం. సో రైట్ షేర్స్ ద్వారా రైజ్ చేయొచ్చు. అలాగే ఎంప్లాయీస్ అందరికి స్వెట్ ఈక్విటీ షేర్స్ ద్వారా ఇవ్వచ్చు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ద్వారా ఇవ్వచ్చు, లేదా బోనస్ షేర్స్, ఫ్లోవింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటాం దాన్ని. మన దగ్గర రిటర్న్ ఎర్నింగ్స్ చాలా ఉన్నాయి. సో ఆ రిటర్న్ ఎర్నింగ్స్ ని ఏం చేస్తామన్నా ఈ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయడానికి బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తాం. రైట్. సో ఆ విధంగా ఇన్ని వేస్తే మనం ఈక్విటీ షేర్స్ అనేవి రైజ్ చేయొచ్చు అని చెప్తాం. సో అడ్వాంటేజెస్ మనది పర్మనెంట్ సోర్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడు ప్రాఫిట్ ఉంటే అప్పుడే పే చేస్తాం. ప్రాఫిట్ ఉన్నంత మాత్రాన్ని మళ్ళీ పే చేయాలనేది లేదు, కాబట్టి క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవ్వవు. రైట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ బేస్ ని ఇంక్రీజ్ చేస్తుంది, తద్వారా డెట్ రైజ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది, ఆల్రెడీ చెప్పుకుంది. అలాగే లీగల్లీ డివిడెండ్ పే చేయడానికి ఖచ్చితంగా బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ దగ్గరే మళ్ళీ రైట్స్ ఇష్యూ చేసి ఇంకా ఈక్విటీ ఏం చేయొచ్చు, రైజ్ చేయొచ్చు. సో ఇవి బెనిఫిట్స్. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే డివిడెండ్ ఇన్కమ్ అనేది షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్. అలాగే డివిడెండ్ పే చేశాం కదా అని చెప్పి పిఎన్ఎల్ లో డెబిట్ చేయడం కుదురుతుందా? ఇంట్రెస్ట్ పిఎన్ఎల్ లో వేస్తాం, ఇట్ ఇస్ ఏ చార్జ్. డివిడెండ్ అనేది ఏంటి? అప్రోప్రియేషన్. సో కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ రాదు. అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా ఉంటుంది? అన్నిటికంటే కూడా అల్టిమేట్ రిస్క్ బేరర్ ఎవరు? హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద రిటర్న్. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ డైల్యూషన్ ఇన్ మేనేజ్మెంట్. ఈక్విటీ ఇష్యూ చేయడం ద్వారా మనకి కంట్రోల్లో డైల్యూషన్. రైట్. సో కంప్లీట్ గా సోల్ ప్రొప్రైటర్ అయితే మొత్తం డెసిషన్స్ నువ్వే తీసుకుంటాం హ్యాపీగా, ఇంకోటి మీద ఆధారపడాల్సిన అవసరం. పార్ట్నర్షిప్ లో ఏమవుతుంది? పార్ట్నర్స్ తో డిస్కస్ చేయాల్సి వస్తుంది. కంపెనీస్ లో వచ్చేసరికి ఇంకా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎక్కువైపోతే ఇంకా తలకాయ ఎక్కువైపోతుంది. ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలనుకుంటే 70% ఈక్విటీ, 70% ప్రమోటర్ ఉండి 30% బయట వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా ప్రమోటర్ ఏం చెప్తే అదే నడుస్తుంది.
అలా డైల్యూషన్ అయ్యే కొద్దీ కంపెనీ ఇంకా గ్రో చేయాలి, డబ్బులు కావాలి. ప్రమోటర్ ఏం చేస్తున్నాడు, వాడి స్టేక్ ఇంకో 20% ఆఫర్ ఫర్ సేల్ కింద ఇచ్చేస్తాడు. ఆఫర్ ఫర్ సేల్ గుర్తుందా? ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ తన షేర్స్ ని సేల్ చేసేస్తాడు. సేల్ చేసేయడం ద్వారా కంట్రోల్లో డైల్యూషన్ ఏమైపోతుంది, కంట్రోల్ ఏమైపోతుంది కదా, డైల్యూట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే చాలా కంపెనీస్ లో ప్రమోటర్ స్టేక్ 13%, 15%, 20%, 30% అవుతుంది. అయినా సరే వాడే ఎండీగా ఉంటాడు. ఎందుకు ఎండీగా ఉంటున్నాడు? 30%, మిగిలిన 70% ఆఫ్ ద ఈక్విటీ బయట ఉంది. అయినా సరే 30%, 20% వాడు ఎండీగా ఎలా కొనసాగుతున్నాడు? వీడికంటే ఎక్కువ షేర్ హోల్డరింగ్ ఎవరి దగ్గర లేదు కాబట్టి. కొన్ని వీడికంటే 20% కంటే ఎక్కువ ఈక్విటీ కనుక ఎవరైనా పర్చేస్ చేస్తూ వెళ్ళడం, వీడి నమ్మకం ఏంటి? మన షేర్ 2,000 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 20% స్టేక్ ఎక్వైర్ చేయాలంటే వాడు ఒక 10 లక్షల షేర్లు కొనాలి. 10 లక్షలు ఇంటూ 2,000, అంత డబ్బు ఎవడో కూడా ఒకే కంపెనీ మీద పెట్టడు కాబట్టి అనే ఉద్దేశంతో వీడు అలాగా ప్రమోటర్ స్టేక్ ని డైల్యూట్ చేసుకుంటూ ఐపీఓకి వెళ్ళిపోయాడు. ఒకవేళ వీడి కర్మగాలి ఒక ఫారిన్ కంపెనీయో లేదా వేరే కంపెనీయో వీడి కంపెనీ మీద కనుబడింది, వాడికి పర్చేస్ చేస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి మార్కెట్ లో, ఏమైపోతుంది? ఫోర్స్ ఎక్విజిషన్ అయిపోతుందిగా, ఫోర్స్ మెర్జర్ అయిపోతుందిగా. సో అలాగా ఈక్విటీ డైల్యూట్ అవడం ఒక ప్రాబ్లం అయితే, ఫోర్స్ ఎక్విజిషన్ కానీ ఫోర్స్ మెర్జర్స్ కానీ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఏ చిన్న స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న ఆర్టికల్ సంబంధించిన చేంజ్ చేసుకుందాం అనుకున్నా కూడా, జనరల్ గా ఇప్పుడు బయట ఎవడో ఒక 10% స్టేక్ కొన్నాడు అనుకో, 10% షేర్ హోల్డింగ్ ఉంటే ఎన్ని ఇబ్బందులు పెట్టచ్చు మనం కంపెనీస్ ఎట్లా చూసాం లేదు. సో ఆ డైల్యూషన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్. సో ప్రిఫరెన్స్ అనేది ఎందుకు క్రియేట్ చేయబడింది అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు, బిజినెస్ ఐడియా బాగుంది, జనాలు డబ్బులు అడుగుతారు. సరే, జనాలు డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు, కానీ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు, ఎన్నేళ్ల తర్వాత అసలు నాకు ఇచ్చేస్తావు, ఇవన్నీ అడుగుతున్నారు. మీకు తెలియదండి ఈక్విటీ అని, ఈక్విటీ షేర్స్ అండి, మీరు ప్రాఫిట్ అడగకూడదు, డివిడెండ్ అడగకూడదు, నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి. రైట్? అలాగే మీరు 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కంపెనీ దగ్గరకు వచ్చేసి షేర్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చాయి అంటే కుదరదు. ఇది పర్ఫెక్ట్ కంపెనీ ఉన్నంతకాలం ఉంటుంది. మీకు ఒకవేళ డబ్బులు కావలిస్తే మన కంపెనీలో ఇంట్రెస్ట్ ఇంకో పర్సన్ వెతుక్కొని ప్రపంచం మొత్తం తిరిగి వాడికి షేర్స్ ఇచ్చేసి మీ డబ్బులు తీసుకోవాలండి. రైట్? అంతేగాని ప్రతి నెల అయితే మీకు ప్రతి సంవత్సరం ఇంత డివిడెండ్ అనేది, ఇంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో కన్వెన్షనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చాలా రిస్కీ ఫీల్ అవుతారు. అలా అని చెప్పి ప్రతి సంవత్సరం ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తాను, 5 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ తో సహా ఇచ్చేస్తాను అని చెప్పడం మన వల్ల కాదు. ఎందుకంటే మన బిజినెస్ ఐడియా ఇంకా సక్సెస్ అవుతుందో లేదో మనకి తెలియదు. సో కాబట్టి ఈ రెండిటికి మీడియం గా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చు. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ ఉంటే నేను మీకు ఇంత డివిడెండ్ పే చేస్తాను. పే చేసేది డివిడెండే. డివిడెండ్ అంటే ఏంటి? ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే పే చేసింది, ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే పే చేస్తాను. కానీ ఎంత పే చేస్తాను ఈక్విటీలో చెప్పట్లేదు కదా. ఇక్కడ మీకు ఒకవేళ ప్రాఫిట్ ఉంటే నేను ఒక 10%, 15% మీకు డివిడెండ్ పే చేస్తాను, ప్రీ డిటర్మైన్ రేట్. రైట్? ప్రిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ప్రిఫరెన్స్ అనే పేరు. రెండిట్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎవరితో పోల్చుకుంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? ఈక్విటీతో పోల్చుకుంటే. కంపెనీ బతుకున్నంత కాలం ఫస్ట్ మీకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. సో అదొక ప్రిఫరెన్స్. కంపెనీ చచ్చిపోతున్నప్పుడు, లిక్విడేషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, సర్ప్లస్ ఏమైనా ఉండుంటే, అప్పులన్నీ తీర్చేయంగా సర్ప్లస్ ఏమైనా ఉంటే ఆ సర్ప్లస్ ఫస్ట్ ఎవరికి ఇచ్చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ మీకు ఫస్ట్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత కూడా ఉంటే ఈక్విటీ వాళ్ళకి ఇస్తాం. సో అలాగా రెండు ఏరియాలో ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఓవర్ ఈక్విటీ కాబట్టి వీళ్ళు మనం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటాం. రైట్? సో ఇది హైబ్రిడ్ ఇన్ నేచర్. ప్రాఫిట్ ఉంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ డివిడెండ్ పే చేస్తామని క్లియర్ గా చెప్పేస్తున్నాము. రైట్? అలాగే ఇది మనకి ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో క్యాష్ ఫ్లోస్ మీద ఎఫెక్ట్ చూపించింది. ఒకవేళ ప్రాఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డివిడెండ్ పే చేయాలి. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి? ఈక్విటీలో కంట్రోల్ డైల్యూషన్ అయిపోతుంది అనుకుంటుంది. ప్రిఫరెన్స్ లో కంట్రోల్ డైల్యూషన్ అవుతుందా? ఎందుకు? ఓటింగ్ రేట్ ఇస్తున్నామా? ప్రిఫరెన్స్ షేర్ ఓటింగ్ రేట్ ఇవ్వట్లేదు. చాలా రేర్ కేసెస్ లో వరుస పెట్టి 2 years కనుక క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏంటి వరుస పెట్టి 2 years డివిడెండ్ పే చేయకపోతే అప్పుడు వాడికి ఓటింగ్ రేట్ ఈక్విటీతో సమానంగా వస్తుంది తప్ప అదర్వైజ్ వాడికి మనం ఓటింగ్ ఇవ్వట్లేదు కాబట్టి కంట్రోల్లో డైల్యూషన్ అనేది లేదు.
రైట్. సో దీంట్లో అంటే ఇంకా ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ని ఇంకా అట్రాక్టివ్ చేయడం కోసంగా రకరకాల ఫీచర్స్ యాడ్ చేస్తామని చెప్పాం. ఆ ఫీచర్స్ ని బట్టి వాడికి ఒక పేరు వస్తుందని చెప్పాం. సో అందులో చాలా స్పీడ్ గా మనం ఆల్రెడీ చూస్తాం కూడా. క్యూములేటివ్ అనే ఆప్షన్ ఏంటి? ఈ సంవత్సరం ప్రాఫిట్ ఉంటే డివిడెండ్ ఇస్తారు, ప్రాఫిట్ లేకపోతే డివిడెండ్ ఇవ్వరు. ఒకవేళ ఈ సంవత్సరం ప్రాఫిట్ లేదు, నెక్స్ట్ ఇయర్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, పాత ఇయర్ కి సంబంధించిన ప్రాఫిట్స్ కూడా ఇచ్చేస్తావా? లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఇవ్వలేదు కదా, ఆ డివిడెండ్ కూడా కలిపి ఇచ్చేస్తావా? ఇస్తాను అంటే కనుక వాటిని ఏమంటాం? క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్. లేదు, ఏ సంవత్సరం ఆ సంవత్సరం చూసుకోవాలనుకుంటే నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్. అలాగే రిడీమబుల్, ఇర్రిడీమబుల్. రిడీమబుల్ అంటే స్పెసిఫిక్ టైం పీరియడ్ తర్వాత దాన్ని మనం ఏం చేసేస్తాం? రిడీమ్ చేసేస్తాం. షేర్ హోల్డర్ కి వాళ్ళ డబ్బులు వాళ్ళు కంపెనీ ఇచ్చేస్తాం. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో మన షేర్ క్యాపిటల్ తగ్గిస్తాం, ఆ మేరకు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. సో అలా రిడీమ్ చేస్తుంది. సో ఇండియాలో ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయడానికి లేదు. మాక్సిమం టర్మ్ ఎంత ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయడానికి 20 years. రేర్ కేసెస్ లో 30 years పక్కన పెట్టండి. రైట్. సో జనరల్ గా అయితే కనుక 20 years. రైట్. సో అందుకే మనకి ఇక్కడ ఓన్లీ రిడీమబుల్ గురించే చెప్తున్నాడు. సో రిడమ్షన్ అనేది జరుగుతుంది ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత. 5 years తర్వాత నువ్వు మీడియం టర్మ్ కోసం తీసుకున్నావు 3 years కి 4 years కి ఇష్యూ చేసుకుంటావు. లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటున్నావు అనుకో 15 years కి 20 years కి తీసుకుంటాం. సో రిడీమబుల్. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్. నీ దగ్గర బాగా ప్రాఫిట్స్ వచ్చేసాయి అనుకో, చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేసాయి, నువ్వు మాకు 15% డివిడెండ్ ఇచ్చేసి మిగతా మీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంజాయ్ చేస్తారు కదా, అసలు నేనంటూ డబ్బులు ఇవ్వకపోతే అసలు మీకు ఇప్పుడు ప్రాజెక్టే స్టార్ట్ అవుతుంది. అలా అని చెప్పి ఈక్విటీ షేర్ హోల్డర్ వద్దామంటే నాకు భయం, మీ బిజినెస్ సక్సెస్ అవుతుందో తెలియదు. సో కాబట్టి ఒకవేళ హ్యూజ్ ప్రాఫిట్స్ కనుక వస్తే మీరు డివిడెండ్ తీసుకోండి కొంత, మళ్ళీ మాకు సెకండ్ రౌండ్ ఆఫ్ పార్టిసిపేషన్. దీన్ని ఏమంటున్నాను? పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. లేదు అలా పార్టిసిపేషన్ ఇవ్వను అనుకుంటే కనుక నాన్ పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో రెండిట్లో ఏది అట్రాక్టివ్ గా ఉంటుంది? పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎవరికి? షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ కన్వర్ట్. దేంట్లో కన్వర్ట్ చేస్తాం? ఈక్విటీలో కన్వర్ట్ చేస్తాం. సరే మీరు ఒక 3-4 ఏళ్ళు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ గా ఉండండి, ఆ తర్వాత కంపెనీ పెర్ఫార్మెన్స్ నచ్చింది, బాగుంది, మీరు ఈక్విటీలోకి మారిపోండి. ఇది కూడా ఒక ఇన్వెస్టర్ కి అట్రాక్టివ్ పాయింటే కదా. కొన్నాళ్ళ పాటు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ గా ఉంటాడు, కంపెనీ బాగుంది అనుకోండి, అట్ ప్రీ డిటర్మిన్ రేట్ ఒక 5 సంవత్సరాల తర్వాత షేర్ ప్రైస్, ఈక్విటీ షేర్ ప్రైస్ 2000 ఉండేవాడు. మీకు ఇవాళ రోజే చెప్పేస్తున్నాం, 5 సంవత్సరాల తర్వాత మీరు 1000 రూపాయలకే కొనుక్కోవచ్చు. సో ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా ఈక్విటీలో కన్వర్ట్ అయిపోతాడు. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 2000 ఉంది. ఎక్సైజ్ ప్రైస్ ఎంత? 1000. హ్యాపీగా ఎక్సైజ్ చేసుకుంటాడు వాడు. రైట్. సో ఓకే, మనం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఉన్నంత కాలం ఉంటాము, బిజినెస్ సక్సెస్ అయిందనుకో ఈక్విటీ షేర్ ప్రైస్ పెరిగిపోతుంది కదా, కాబట్టి ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఖచ్చితంగా ఎక్సైజ్ చేయాలా? ఆప్షన్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇష్టం. సో ప్రాఫిటబుల్ గా ఉంటే ఏం చేస్తాడు? ఆప్షన్ ఎక్సైజ్ చేసి ఈక్విటీలోకి మార్చుకుంటాడు. లేదా వీడి డివిడెండ్ అయితే వీడికి వస్తుంది కదా, వీడు అసలు కూడా వచ్చేస్తుంది కదా రిడమ్షన్ చేసేస్తే. వస్తుందా స్క్రీన్? సో ఇలాగ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాము. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి డైల్యూషన్ లేదు కాబట్టి ఈపీఎస్ ఎఫెక్ట్ అవ్వదు. ఈపీఎస్ ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి ఈక్విటీ షేర్ ప్రైస్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. రైట్. అలాగే మనకి ఇది ఫిక్స్డ్ ఛార్జ్ బేరింగ్ కాబట్టి మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ బాగా వచ్చింది అనుకోండి, 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 15 రూపాయలు ప్రిఫరెన్స్ ఇచ్చాం, మిగిలినంత ఎవరికి? ఈక్విటీకే కదా. అదే కదా లివరేజ్ ఎఫెక్ట్. సో అలా లివరేజ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నాడు. అండ్ అలాగే వాళ్ళకి ఓటింగ్ రేట్ లేదు కాబట్టి డైల్యూషన్ లేదు. అలాగే ప్రీ డిటర్మిన్ డివిడెండ్ రేట్స్ ఇచ్చేస్తాం, చాలా ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప వాళ్ళకి ఓటింగ్ రేట్స్ రాదు. అలాగే పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే సర్ప్లస్ ప్రాఫిట్స్ తో పార్టిసిపేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ప్రీ డిటర్మిన్ రేట్ ఇచ్చేస్తే చాలు కదా. రైట్. సో అది చెప్తాడు. ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత మనం రిడీమ్ చేస్తాం, మనకు తెలుసు ఎప్పుడు రీపే చేయాలనేది మనకు తెలుసు. రైట్. కాబట్టి అదొక అడ్వాంటేజ్. దాని ప్రకారం ఇస్తాం. ఆల్రెడీ మీకు వస్తుంది, అకౌంట్స్ లో వస్తుంది అంత ప్రాఫిట్స్, సఫిషియంట్ ప్రాఫిట్స్ కనుక, లేకపోతే కనుక ఎందుకంటే అంత ఇచ్చేస్తాం. క్యూములేటివ్ ఆప్షన్ ఉంటే కనుక ఆ డెఫిసిట్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే లేదు.
నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కనుక చూసుకుంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది చార్జ్ అప్రాప్రియేషన్ కాబట్టి కంపెనీకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్బుల్ డిడక్టబుల్ ఎగ్జంప్షన్ ట్యాక్స్, రైట్? సో నెక్స్ట్ క్యూములేటివ్ ఇన్ నేచర్ ఉంటే కనుక ఒకవేళ ఏదైనా సంవత్సరం ప్రాఫిట్స్ లేకపోతే అవన్నీ కూడా మనకి కాంటిజెంట్ లయబిలిటీగా వెనకాల పాపాలలాగా వెనకాల వస్తూ ఉంటాయి. ఎప్పుడో ప్రాఫిట్ వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది, రైట్? రిటైన్ ఎర్నింగ్స్ గురించి మనకు తెలిసిందే. ప్రాఫిట్స్ లో కొంత భాగం ఏం చేస్తాం నాన్న? సెట్ అసైడ్ చేస్తాం. సో ఆ రిటైన్ ఎర్నింగ్స్ బాగా పెరిగిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం అన్న దాన్ని బైబ్యాక్ కానివ్వండి, లేకపోతే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం కానివ్వండి, అలాగా యూస్ చేస్తాం. సో నెక్స్ట్ డిబెంచర్స్, ఓనర్స్ ఫండ్స్ అయిపోయాయి. సో ఓనర్స్ ఫండ్స్ వచ్చేసరికి ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్. నెక్స్ట్ డిబెంచర్స్. సో కంపెనీ ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర లోన్ తీసుకుంటే మనకి ఏ బ్యాంక్స్ అయితే 18% 20% లోన్ ఇచ్చాయనుకోండి. ఇప్పుడు కంపెనీ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ గా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు బ్యాంక్ లో ఎఫ్డి వేసుకుంటే ఎంత ఇస్తుంది అన్న ఇంట్రెస్ట్ రేట్ 5%, కానీ మనకి బ్యాంక్ ఎంత చార్జ్ చేస్తుంది? 18%. మనమే డైరెక్ట్ గా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తే వాడికి 10% ఇస్తానన్నా కూడా వాడు అక్కడ బ్యాంక్ లో ఎంత చేస్తున్నాడు? 5%. మనం డబుల్ ద రేట్ ఇస్తున్నాం కదా, 10% ఇస్తున్నాం, అది వాడికి బెనిఫిట్. మనకు కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏమయ్యాయి? తగ్గిపోయాయి. సో అలా నేను పబ్లిక్ దగ్గరికి వెళ్తాను అనుకుంటే కనుక దాన్ని మనం ఏమంటామన్నా డిబెంచర్స్, రైట్? సో డిఫరెంట్ డినామినేషన్స్ లో ఇష్యూ చేస్తాం. 100 రూపీస్ కానివ్వండి, 1000 రూపీస్ డిఫరెంట్ డినామినేషన్స్ ఇష్యూ చేస్తాం. ఇన్వెస్టర్ ని కన్విన్స్ చేయడం కోసం దానికి కూడా రకరకాల ఆప్షన్స్. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, రిడీమబుల్, ఇర్రిడీమబుల్. ఇండియాలో ఇర్రిడీమబుల్ కుదరదు, రైట్? కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్. దేంట్లో కన్వర్ట్ అవుతాయి అవి? ఈక్విటీలో కన్వర్ట్. కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఈక్విటీలో కన్వర్ట్ చేస్తాం. సో ఫుల్లీ కన్వర్టబుల్, మళ్ళీ పార్షియల్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా ఉంటాయి, రైట్? సో అలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాం. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తాం. మనం ముందుగానే ఉంటున్నాం 10% ఇస్తాను ఇంట్రెస్ట్ రేట్ తీసుకొని కాకుండా ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎఫ్ఆర్ఎన్స్ గురించి మనం చూస్తాం. నువ్వు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇప్పుడు మాకు డిబెంచర్స్ ఇష్యూ చేసేసావు, కానీ ఇప్పుడు మాకు బ్యాంకే 9% ఇస్తుంది. నేను నీకు డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేశాను, 1.5 year అయిపోయింది, బ్యాంక్ 9% కి చేసింది. సరే అలా అయితే ఫ్లోటింగ్ రేట్ తీసుకోండి, దేనికి ఒక దానికి యాంకరేజ్ చేస్తాం. సో బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్, ఎస్బీఐ 5 years కి ఇచ్చే ఎఫ్డి రేట్ ఏదైతే ఉంటుందో దానికి మనం యాంకరేజ్ చేస్తాం +2. అది 9% చేసింది అనుకో, 9+2 11. లేదు మిబార్, ముంబై ఇంటర్ బ్యాంక్ అప్పటి రేట్ ఏదైతే ఉంటుందో దానికి యాంకరేజ్ చేసాం, అయితే రెపో రేట్ కి యాంకరేజ్ చేసాం, ఎస్ఎల్ఆర్ కి యాంకరేజ్ చేసాం. సో అలాగా ఏదో ఒక బేస్ లైన్ తీసుకొని దానికి మనం యాంకరేజ్ కనుక చేసుకొని చేస్తే అంటే మనం ఫ్లోటింగ్ రేట్ ఉంటుంది. సో జనరల్ గా డిబెంచర్స్ ని ఫిక్స్డ్ రేట్ ఆఫ్ కూపన్ రేట్ కి మనం ఇష్యూ చేసేస్తాం. బాండ్స్ అయితే కనుక అలాంటి రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో డిబెంచర్స్ మాత్రం ఏమవుతాయినా ఫిక్స్డ్ రేట్. కూపన్ రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్. సో ఫిక్స్డ్ కూపన్ రేట్ కి మనం ఇష్యూ చేసేస్తాం. సో దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ డైల్యూషన్ అవుతుంది, రైట్? ఈపీఎస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి? రిస్క్ పెరుగుతుంది, లివరేజ్ పెరుగుతుంది, రైట్? సరే ఇక్కడ ఇచ్చింది ఏంటో చూసేద్దాం. డిఫరెంట్ డినామినేషన్స్ గురించి చెప్తున్నాడు. డిబెంచర్ ట్రస్టీ గురించి చూసాం కదా. 500 మంది కనుక దాటితే డిబెంచర్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో డిబెంచర్ ట్రస్ట్ వీళ్ళ గ్రీవెన్సెస్ చూస్తాడు. వీళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోయినా లేదా ఏదైతే ఎసెట్ సెక్యూర్డ్ డిబెంచర్స్ అనుకోండి, చార్జ్ అనేది ఎవరి పేరు మీద క్రియేట్ అవుతుంది? ట్రస్ట్ పేరు మీద క్రియేట్ అవుతుంది. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ట్రస్టీ, ఆ ట్రస్టీ ఎలిజిబిలిటీస్, డిసెలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా చూసాం. సో ట్రస్టీ ఉంటాడు. లాంగ్ టర్మ్ డెట్, మీడియం టర్మ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ కావాల్సిన డిబెంచర్స్ కూడా ఏం చేయొచ్చు, మనం లిస్ట్ అనేది చేయొచ్చు. ఒక బెనిఫిట్ ఏంటి? ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది.
అందుకే మనం 1 - T అనేది చేస్తాం. సో ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఆ మేరకి ప్రాఫిట్ అనేది ఏమవుతుందన్న ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటున్నాం కాబట్టి చార్జ్ అగెన్స్ట్ ఇది కాబట్టి. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే బ్యాంక్ రేట్ కంటే ఎక్కువ రేట్ వస్తుంది. షేర్ హోల్డర్స్ తో పోల్చుకుంటే రిస్క్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. సో బ్యాంక్ తో పోల్చుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, షేర్ హోల్డర్స్ తో పోల్చుకుంటే తక్కువ రిస్క్. కాబట్టి డిబెంచర్ హోల్డర్ కూడా హ్యాపీ. సో డిఫరెంట్ ఆప్షన్స్: నాన్ కన్వర్టబుల్, ఫుల్లీ కన్వర్టబుల్, పార్షియల్లీ కన్వర్టబుల్. అలాగే అదర్ టైప్స్ వచ్చేసరికి బేరర్ డిబెంచర్. బేరర్ డిబెంచర్ అంటే నథింగ్ బట్ మనం షేర్ ట్రాన్స్ఫర్ చాప్టర్ లో చూసాం. షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే నా దగ్గర నుంచి నీ దగ్గరికి, నా దగ్గర షేర్ సర్టిఫికేట్, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ తీసుకోవాలి. షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ మీద నేను సంతకం పెట్టాలి, నువ్వు సంతకం పెట్టాలి. ఆ రెండింటిని కంపెనీకి పంపించాలి. కంపెనీ రిజిస్టర్ లో నా పేరు బదులు నీ పేరు రాయాలి. సో రిజిస్టర్డ్ డిబెంచర్స్ అయితే కనుక ఇలాగా ప్రాసెస్ ఉంటుంది. బేరర్ డిబెంచర్ అయితే కనుక దాని మీద ఎవరి పేరు ఉండదు. సేమ్ కరెన్సీ నోట్ టైప్, చేతులు మారితే సరిపోతుంది. నేను నీకు అమ్మేయాలా, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, నేను నీకు సర్టిఫికేట్ డిబెంచర్ సర్టిఫికేట్ ఇచ్చాను, అయిపోయింది, సేల్ అయిపోయింది. సింప్లీ ట్రాన్స్ఫర్. రిజిస్టర్డ్ బేరర్ అంటే ఏంటి? నీ పేరు, అడ్రస్, ఎవ్రీథింగ్ ఎక్కడ నోట్ చేయబడింది? కంపెనీ దగ్గర నోట్ చేయబడింది. సో ట్రాన్స్ఫర్ జరగాలి అంటే కంపెనీ రిజిస్టర్ లో పేరు మారాలి. సో అది రిజిస్టర్డ్ బేరర్ అంటాము. మోర్టగేజ్ లేదా దీనే సెక్యూర్డ్ డిబెంచర్ అంటారు. మోర్టగేజ్ డిబెంచర్ ఆర్ సెక్యూర్డ్ డిబెంచర్. అలాగే నేక్డ్ ఆర్ సింపుల్ డిబెంచర్ అంటే అన్సెక్యూర్డ్ డిబెంచర్. ఎటువంటి సెక్యూరిటీ కనుక లేకపోతే కనుక వాటిని నేక్డ్ ఆర్ సింపుల్ డిబెంచర్స్ అంటాము. రిడీమబుల్, ఇర్రిడీమబుల్ ఆర్ నాన్ రిడీమబుల్. జనరల్ గా ఇండియాలో మనకి ఓన్లీ రిడీమబుల్ డిబెంచర్స్ అనేవి మాత్రమే ఉంటాయి. సో అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఈక్విటీతో పోల్చుకుంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ కాస్ట్ కి వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ అనేది మనకి ట్యాక్స్ డిడక్టబుల్ కాబట్టి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? తగ్గుతుంది. రైట్. అలాగే ఓటింగ్ లో లేదా మేనేజ్మెంట్ లో డైల్యూషన్ అనేది లేదు. పీరియడ్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ కంపెనీకి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అంటే ప్రెసెంట్ ఇంకా ఇన్ఫ్లేషన్ లెవెల్స్ చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ లెవెల్ ప్రెసెంట్ తక్కువ ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ వాల్యూ తక్కువ ఉందంటే మనీ వాల్యూ ఎలా ఉన్నట్టు? పర్చేసింగ్ పవర్ ఎలా ఉన్నట్టు? ఎక్కువ ఉన్నట్టు. సో అంటే పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉన్నట్టు. సో పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు కంపెనీ లోన్ తీసుకుంది. దట్టు ప్రీడిటర్మైన్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉంది. నువ్వు అలా లోన్ తీసుకున్న మరుక్షణం నుంచి ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగిపోతూ వెళ్ళిపోయి మనీ దాని వాల్యూ ఏమైపోయింది? కోల్పోయింది. అలా అని చెప్పి నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన చోట 15 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుందా? 10 రూపాయల దగ్గర 10 రూపాయలే కదా. నువ్వు తీసుకున్నప్పుడు 10 రూపాయలతో ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనొచ్చు, కానీ వాళ్ళ 10 రూపాయలతో హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది. అయినా సరే నీ ఇంట్రెస్ట్ పే అవుట్ ఎంత? 10 రూపాయలే. కంపెనీకి బెనిఫిట్ అయినా కదా. మనీ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు, ఇంట్రెస్ట్ పే చేస్తున్న టైంకి మనీ వాల్యూ ఏమైపోయింది? తగ్గిపోయింది. అంటే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఏమి పెరిగిపోయింది. సో ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేయడం వల్ల బెనిఫిట్ పొందుతుంది, కంపెనీకి బెనిఫిట్ పొందుతుంది అనేది చెప్తాను. అలాగే డిసడ్వాంటేజ్ కనుక చూసుకుంటే ఆబ్లిగేటరీ, ఖచ్చితంగా పే చేయాలి. రైట్. ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అలాగే లోన్ ఇచ్చేవాడు బోల్డ్ అని కండిషన్స్ పెడతాడు. కోవరెంట్స్ అంటే లోన్ అగ్రిమెంట్ లో వాడిని కాపాడుకోవడం కోసం, లోన్ ఇచ్చేవాడు వాడిని కాపాడుకోవడం కోసం రకరకాల కండిషన్స్ పెడతాడు. డబ్బు అవసరమైనవాడు ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఆ కండిషన్స్ ఏం చేయాలి? ఖచ్చితంగా ఒప్పుకొని తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ మనకి హోల్డింగ్ సబ్సిడీ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఏదైనా కంపెనీ ఇండైరెక్ట్ గా కూడా వేరే కంపెనీకి హోల్డింగ్ కంపెనీ అయిపోవచ్చు. రైట్ టు అపాయింట్ డైరెక్టర్స్ ఎలా వస్తుంది? నేను నీకు ఇన్ని కోట్లు లోన్ ఇస్తా, కానీ నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో 6గురిని నాకు అపాయింట్ చేసే రైట్ ఇవ్వాలి నువ్వు. అలాగే నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సైజు 10 మందికి పెంచకూడదు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమందిని పెంచకూడదు? 10 పెంచకూడదు. అందులో 6గురిని ఎవరికి అపాయింట్ చేసి రైట్ ఇచ్చో నాకే అపాయింట్ చేసి. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెజారిటీ ఎవరున్నారు? కానీ నువ్వు ఇచ్చింది ఈక్విటీలో పెట్టుబడి పెట్టావా, లోన్స్ ఇచ్చావా? లోన్ ఇచ్చావు. కానీ కంపెనీ అల్టిమేట్ గా ఎవరి మాట వింటుంది? నీ మాట వింటుంది. సో అందుకే ఈ రూట్ ను కూడా క్లోజ్ చేసి
మనకి హోల్డింగ్ సబ్సిడరీ డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం లేదు, రైట్? సో అలాగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేయడం అంటే అదొక కోవెనెంట్. లేదు కోవెనెంట్ అంటే రూలే, ఆరుగురు డైరెక్టర్స్ అపాయింట్ చేసుకునే రైట్ ఇచ్చండి. అలాగే నేను లోన్ ఇస్తాను కానీ నువ్వు నువ్వు మార్కెట్ లో నీ గూడ్స్ సేల్ చేసే ప్రైస్ ని ఎందుకంటే తగ్గించకూడదు, ఎందుకంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వకూడదు. క్రెడిట్ పీరియడ్ నువ్వు జనరల్ గా నువ్వు ఇప్పుడు 4 months క్రెడిట్ పీరియడ్ ఇస్తావు, 2 months క్రెడిట్ పీరియడ్ ఇవ్వాలి, ఇలా రకరకాల కండిషన్స్. లేదా ప్రమోటర్స్ ఈక్విటీ ఎంత ఉండాలి, నేను లోన్ ఇస్తా కానీ మీరు ప్రమోటర్స్ గా మీరు కూడా మ్యాచింగ్ గా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో అదొక డిసడ్వాంటేజ్ కింద చెప్తాడు. ఫైనాన్షియల్ రిస్క్ పెరుగుతుంది డిబెంచర్స్ వల్ల. ఎందువల్ల? లివరేజ్ ఏమవుతుంది, డిబెంచర్స్ ఇచ్చేయడం వల్ల లివరేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లివరేజ్ పెరిగినప్పుడు రిస్క్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ లార్జ్ క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది, ఆ క్యాష్ ఫ్లో ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్స్ చూడండి.